దేశద్రోహ కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టిన జాతీయవాద బీజేపీ. రామ్ ఫ్రెండ్స్, గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలువబడే కేరళ ఇప్పుడు అక్కడ కాషాయమయం. ఇంతకంటే అందమైన దృశ్యం మరొకటి ఉంటుందా? శత్రువు ఇంట్లోకి దూరి కొట్టడం కాదు, ఇంట్లో నుంచి బయటికి లాగి మరీ కొడుతున్నారు. నయా భారత్ నయా సోచ్. నిజంగా జెన్జీ దేశం కోసం ఆలోచించి రాజకీయాల్లోకి వస్తే ఇలా ఉంటుందా? ఇది తిరువనంతపురంలో కమ్యూనిస్ట్ ఆఫీస్ ముందు కాషాయ రెపరెపలు. ఒక పక్క వెస్ట్ బెంగాల్లో గట్టి పోటీ ఇస్తుంది బీజేపీ. ఓట్ షేరు పెంచుకుంటూ వస్తుంది. ఈసారి గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ దశాబ్దాలుగా పాతుకుపోయిన కేరళ రాష్ట్రంలో కూడా బీజేపీ మెల్లిమెల్లిగా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటుంది. మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మొదటిసారిగా ఒక లోక్సభ నియోజకవర్గంలో గెలుపు సాధించింది బీజేపీ. ఇప్పుడు కేరళ రాష్ట్ర రాజధాని నగరమైన తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో 45 సంవత్సరాలుగా పాతుకుపోయిన కమ్యూనిస్ట్ పార్టీ కంచుకోటను బద్దలు కొట్టి ఇప్పుడు బీజేపీ పాగా వేయబోతుంది. 101 వార్డుల కార్పొరేషన్లో 50 వార్డులు గెలుచుకున్న ఎన్డీఏ 4 దశాబ్దాలకు పైగా కొనసాగిన ఎల్డీఎఫ్ పాలనకు చెక్ పెట్టింది. ఎల్డీఎఫ్ కి 29 వార్డులు మాత్రమే వచ్చాయి. యూడీఎఫ్ కి 19 వార్డులు సాధించింది. ఈ ఫలితాలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపాయి. ముఖ్యంగా బీజేపీకి ఇదొక మైలురాయిగా నిలిచింది. కేరళలో తొలి మహిళా ఐపీఎస్ అధికారి అయిన మాజీ డీజీపీ, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు ఆర్ శ్రీలేఖ గారు 41వ వార్డు నుండి విజయం సాధించారు. కేరళ రాజధాని నగరంలో బీజేపీ తరపున తొలి మేయర్గా ఒక మహిళ, ఇది కదా నారీశక్తి అంటే, ఆమె నియమితులయ్యే అవకాశం ఉంది. ఎన్నో ఏళ్లుగా కేరళ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి డీజీపీ స్థాయిలో ఉన్న ఆవిడ బీజేపీ విధి విధానాలకు నచ్చి ఆకర్షితురాలయ్యి బీజేపీలో జాయిన్ అయ్యింది. ఈ రోజున గెలిచింది కూడా. రాష్ట్ర రాజధానిలోని కార్పొరేషన్ను కైవసం చేసుకోవడం ఆ పార్టీ ఆత్మవిశ్వాసాన్ని, అక్కడ కార్యకర్తల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అయితే ఇక్కడ మనం మునంబం గురించి మాట్లాడుకోవాలి. మునంబంలో 500 క్రైస్తవుల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ ఇల్లు, స్థలాలను వక్ఫ్ స్వాధీనం చేసేసుకుంది. ఎవ్వరూ రాలేదు. కమ్యూనిస్టులు చేసే పనంతా పేడ్ బూట్ లిక్కర్స్, అపీస్మెంట్ అంతా అబ్దుల్లాలకే కదా. వాళ్ళు ఏం చేసినా కూడా ఏమీ మాట్లాడరు. అక్కడ ఆ రాష్ట్రంలో క్రైస్తవులు వక్ఫ్ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయి ఉంటే కూడా కనీసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, అక్కడున్న కార్యకర్తలు ఎవ్వరు కూడా క్రైస్తవులకి సహాయం చేయలేదు. సహాయం చేయడానికి వచ్చింది బీజేపీ పార్టీ కార్యకర్తలు. వక్ఫ్ పై పోరాటంలో తమ వెన్నంటి నిలిచి కోర్టు నుంచి ఉపశమనం వచ్చేలా చేసిన బీజేపీకి మూకుమ్మడిగా ఓటు వేశారు. కేరళలోని క్రైస్తవులు మొదట లవ్ జిహాద్ ముప్పును గుర్తించారు. ఇప్పుడు ల్యాండ్ జిహాద్ ముప్పును కూడా ఎదుర్కొంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ విజయాన్ని కేరళ రాజకీయాల్లో వాటర్ షెడ్ మూమెంట్ అని అభివర్ణించారు. అయితే ఇది ఒక్క రోజులో వచ్చిన మార్పు కాదు, సింపుల్ గా వచ్చేసింది కాదు. అక్కడ కమ్యూనిస్టులు నిర్దాక్షిణ్యంగా పీకలు కోస్తే ప్రాణత్యాగం చేసిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ సభ్యుల కంటే సాధించిన స్థానాలు చాలా తక్కువే. ఒక్క కన్నూరులోనే 2000-2016 మధ్య 69 రాజకీయ హత్యలు జరిగితే వీటిలో 31 మంది ఆర్ఎస్ఎస్ బీజేపీ వారివే. 2016లోనే 4 ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలను చంపేశారు నిర్దాక్షిణ్యంగా. అంతా బానే ఉంది, కానీ ఎన్నికలైనాక వాళ్ళకు నచ్చిన గెలుపు ప్రజలు ఇవ్వకపోతే తిరిగి ప్రజల మీద, గెలిచిన అభ్యర్థుల మీద అతి కిరాతకంగా దాడులు చేసేది వెస్ట్ బెంగాల్లో మమతా బేగం. ఇప్పుడు ఈ రోజున కేరళలో అదే జరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ గూండాలు చేతిలో ఆయుధాలతో స్వైర విహారం చేస్తున్నారు. సీసీటీవీలో రికార్డు కూడా అయ్యాయి. ఇలా ఇంటింటికి వచ్చి బెదిరిస్తున్నారు, దాడులు చేస్తున్నారు. వీడియోలు చూపిస్తే కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని వీడియో ఆపేస్తారు. సో క్లియర్గా వీడియోలో చూపించలేకపోతున్నా, ఇదే పని ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనో జరిగితే సో కాల్డ్ అమ్ముడు పోయిన ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఫ్యాసిజం అని, డిక్టేటర్షిప్ అని, గోది మీడియా అని గొంతులు చించేసుకునేవారు, బట్టలు చించేసుకునేవాళ్ళు కాదా? కమ్యూనిటీ గూండాలే ఈ పని చేస్తున్నా ఈ రోజున ఒక్కడు ఇది తప్పు అనడం లేదు, నోరు మెదపడం లేదు. అక్కడ ఉన్నది ప్రాణాలు కాదా? వాళ్ళు ప్రజలు కాదా? దేశంలో చేసే దాడులన్నీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, వెస్ట్ బెంగాల్లో, కమ్యూనిస్టులు పాలించే కేరళలో, తమిళనాడులో జరుగుతున్నాయి. అయినా ఆ న్యూస్ల పైన కనీస చర్చ ఉండదు, డిబేట్లు ఉండదు, ఏ ఒక్కడు వీడియో చేయడు ఇది తప్పు అని ఖండించరు.
బురదలో నుండే కమలం వికసిస్తుంది అన్నట్టు ఇలాంటి దాడుల నుండి, కష్టాల నుండి నిజమైన జాతీయవాదులు, దేశభక్తులు బయటికి వస్తున్నారు, నిలబడుతున్నారు, గెలుస్తున్నారు. మోర్ పవర్ టు సచ్ పీపుల్ అండ్ మోర్ స్ట్రెంగ్త్ టు దెమ్. గెలిస్తే సంతోషించడమే కాకుండా వాళ్ళ ప్రాణాలకు కూడా రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను ఈ రోజున. రాష్ట్రం తర్వాత దేశం నాకన్నా, నా లాభాల కన్నా ముఖ్యమని అనుకుంటే ఇలాంటివి సాధ్యపడతాయి. అక్కడ నించున్న ఒక్కొక్క క్యాండిడేట్కి కనీసం 2-వీలర్ లేదు, సొంత ఖర్చులతో నిలబడి ఒక్కడికి కూడా డబ్బు లేకుండా నిజాయితీగా గెలిచిన మనుషులు, నిజాయితీగా గెలిచిన కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఈ చిన్న చిన్న ఎన్నికలని కూడా చూడకుండా కష్టపడి శ్రమించి నిలబడి గెలిచారు. ఎందుకు? నా రాష్ట్రంలో జాతీయవాద ప్రభుత్వం ఉండాలి, నా రాష్ట్రము, నా ప్రజలు బాగుపడతారు అనే ఒక ఆలోచనతో. ఆ ఆలోచన ప్రతి ఒక్క నాయకుడిలో, ప్రతి ఒక్క బీజేపీ నాయకుడిలో, ఎమ్మెల్యేలో, ఎంపీలో ఉన్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ ఎప్పుడూ అధికారంలోకి వచ్చేది. ఆ సెల్ఫ్లెస్ థింకింగ్, స్టేట్ ఫస్ట్, నేషన్ ఫస్ట్, ఫ్యామిలీయే లాస్ట్, నేను ఇంకా లాస్ట్ అని అనుకున్నప్పుడే ఆ మార్పు సాధ్యపడుతుంది. వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ ద బీజేపీ లీడర్స్ హూ హ్యావ్ వన్ ఇన్ కేరళ. జై భారత్, జై హింద్.